నిజంగా చెప్పాలంటే ఈ మూవీ అందరికీ నచ్చదు. కానీ ఒకవేళ మీకు నెమ్మదిగా మైండ్‌లోకి ఎక్కి భయపెట్టే హారర్ మూవీస్ ఇష్టమైతే మాత్రం 'ద డామినెడ్' మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా హారర్ మూవీస్ కేవలం జంప్ స్కేర్స్ మీదే ఆధారపడిపోతున్నాయి. కానీ 'ద డామినెడ్' మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ మూవీ మిమ్మల్ని ఒక్కసారిగా భయపెట్టడానికి ప్రయత్నించదు. బదులుగా ప్రతి సీన్‌తో మీలో అసౌకర్యాన్ని పెంచుతూ చివరి వరకు టెన్షన్‌లో ఉంచుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ. మూవీ మొదలైన కొన్ని నిమిషాలకే మనం పూర్తిగా మంచుతో కప్పబడిన ఒక ఒంటరి ప్రాంతంలోకి వెళ్ళిపోతాం. చుట్టూ మంచు, చీకటి, నిశ్శబ్దం తప్ప ఇంకేమీ కనిపించదు. ఈ వాతావరణమే మొదటి నుండి చివరి వరకు మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. చాలాసార్లు దయ్యం కనిపించకపోయినా భయం అనిపిస్తుంది. అదే ఈ మూవీ ప్రత్యేకత. డైరెక్టరు ఈ కథను చాలా నెమ్మదిగా చెప్పాడు. కానీ ఆ నెమ్మదితనమే మూవీకి బలం. ప్రతి సీన్లో ఏదో ఒక వింత జరుగుతుందనే ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ మూవీ అందరికీ నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఫాస్ట్ పేస్డ్ హారర్ కాదు. మొదటి 30 నిమిషాలు కొంతమందికి స్లోగా అనిపించవచ్చు. ప్రతి 5 నిమిషాలకు హారర్ సీను రావాలని ఆశించే వాళ్లకు ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఫిజికాలజికల్ హారర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూవీ హారర్ కంటే కూడా హ్యూమన్ ఫియర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. మనుషులు భయపడినప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను కూడా చాలా బాగా చూపించారు. అందుకే ఈ మూవీ సాధారణ హారర్ మూవీ కంటే కాస్త భిన్నంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగా క్యారీ చేస్తుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ హారర్ ఫ్యాన్స్ మాత్రం క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే 'ద డామినెడ్' అనేది జంప్ స్కేర్స్ కోసం చూడాల్సిన సినిమా కాదు. అట్మాస్ఫియర్ కోసం, టెన్షన్ కోసం ఓపికగా చూసే ప్రేక్షకులకు ఈ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 8.5 అవుట్ ఆఫ్ 10. మీకు స్లో బర్న్ ఫిజికాలజికల్ హారర్ మూవీస్ ఇష్టమైతే 'ద డామినెడ్'ని తప్పకుండా ట్రై చేయండి. ఈ మూవీ చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో చేరవండి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.